బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ పెళ్లింట్లో విషాదం చోటు చేసుకుంది. అయితే ఉదయం పెళ్లి జరిగింది. ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బంధుమిత్రులు. ఈ నేపథ్యంలో నవవధువు గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది హర్షిత నవవధువు. అయితే హర్షితకు ఇష్టం లేని పెళ్లి చేసిన క్రమంలోనే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే శోక సంద్రంలో కూడా వచ్చిన బంధువులంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. అయితే అప్పటి వరకు కూడా అంత బంధుమిత్రులతో శ్రేయోభిలాషులతో కలకల్లాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా నవవధువు ఆత్మహత్యతో శోక సంద్రంలో మునిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవ్ పల్లిలో చోటు చేసుకుంది. ఒక కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లింట్లో విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కలకలాడిన ఆ ప్రాంతం చిన్నబోయింది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది హర్షితకు. అదే రోజు రాత్రి అంటే మొదటి రాత్రి వేడుక నిర్వహిస్తున్న సందర్భంలో గదిలోకి వెళ్లి వివాహిత నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకుంది. అయితే హర్షితకి 22 ఏళ్లు, అంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తూ ఉన్నారు. అయితే కాళ్ల పారాని ఆరక ముందే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. వధువుకు ఇష్టం లేని వివాహం చేశారా లేక ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే పెళ్లింట్లో సందడిగా ఉన్న పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా వెలవెలబోయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం పెళ్లి జరిగింది. నైట్ మొదటి రాత్రి కోసం ఆ బంధువులంతా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై ఆ వివాహానికి సంబంధించిన దృశ్యాలు కూడా. అందులో ఆమె మొహంలో కూడా ఎటువంటి కళ కూడా లేదు. పెళ్లి సంబంధించి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా ఆమె మొహం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మరి ఈ ఆత్మహత్యకు కారణం నిజంగానే ఇష్టం లేని పెళ్ళ లేకపోతే ఆవిడకి ముందు ఏవైనా ప్రేమ వ్యవహారం ఉందా, తల్లిదండ్రులు బలవంతంతో ప్రేమకు వివాహానికి ఒప్పుకుందా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే స్థానికంగా ఒక్కసారిగా కూడా కలకల్లాడిన ఆ ప్రాంతం విషాదంగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు అనంతపురం నుండి. యోగానంద్, చెప్పండి, అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? సత్యసాయి జిల్లా సోమందేపల్లి సోమందేపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ళ పారాన్ని ఆరక ముందే, ఇంకా ఏదైతే మండపం కూడా పీకక ముందే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కనీసం ఇంకా మొదటి రాత్రి కూడా జరుపుకోక మునిపే అమ్మాయిలా చనిపోవడంతో ఏం జరిగి ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులు కానీ బంధువులంతా కూడా తీవ్ర విషయాల్లో మునిగిపోయారు. నిన్న రాత్రి అయితే చీరతో ఉరి వేసుకొని చనిపోవడం. కొంతమంది నిన్న ఫ్రెండ్స్ కలిసేందుకు వచ్చారు. అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేసేది. ఆ జాబ్ చేసే సమయంలో కొంతమంది నిన్న ఫ్రెండ్స్ కలిసేందుకు వచ్చారు. ఆ ఫ్రెండ్స్ కలిసిన క్రమంలో ఫ్రెండ్స్ కలిసిన తర్వాత అరగంటకే ఈ అమ్మాయి చీరతో ఉరి వేసుకొని చనిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడం, బయటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి తనకున్న చీరతో ఉరి వేసుకోవడం కూడా తీవ్ర కలకలం రేపి అని చెప్పొచ్చు. అయితే పూర్తి కారణాలు ఇంకా తెలియనప్పటికీ, ఇంకా ఈ ఉదయమే పూర్తి సమాచారం వచ్చినప్పటికీ అది ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది, ఏమన్నా సెల్ఫీ వీడియో ఉందా లేకుంటే ఏమన్నా లెటర్ రాసింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఎటువంటి కారణాలు కూడా లభించలేదు. పేరెంట్స్ కానీ అటు అత్త మామ కూడా ఎవరు కూడా మాట్లాడలే పరిస్థితి. అందరూ కూడా షాక్ లో ఉన్నారు. కేవలం 2-3 రోజులు అయింది పెళ్లి జరిగి, అప్పుడు చనిపోవడంతో ఇల్లు కాస్త తీవ్ర విషయం చెప్పచ్చు. పూర్తి కారణాలు మరి కాసేపటి తెలిసే అవకాశం ఉంది మనకు. ఆ పూర్తి కారణాలు తెలిస్తే మనకు ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది, ప్రేమ వ్యవహారం కారణం ఉందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇది అత్యంత వాళ్ళు ఏమైనా అన్న తెలియాల్సి ఉంది ప్రస్తుతం. ఓకే యోగానంద్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో విషాదానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఆవిడకి ఏమైనా ముందు ప్రేమ వ్యవహారం ఉందా లేకపోతే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయడం వల్ల ఈ విధంగా ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే పెళ్లి రోజే నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకుంది. అయితే మార్నింగ్ వివాహం జరిగింది. ఫస్ట్ నైట్ కోసం కూడా బంధుమిత్రులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో నవవధువు ఆ గదిలోకి వెళ్లిపోయి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కాళ్ల పారాని ఆరక ముందే నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు తీవ్రంగా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకవైపు మనం గనక గమనించినట్లయితే ఆ హర్షిత ఏజ్ వచ్చేసి 22 మాత్రమే. అంటే చిన్న వయసులోనే తల్లిదండ్రులు బలవంతం చేశారా లేకపోతే ఏంటి అన్న
అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా వాళ్ళ వివాహానికి సంబంధించిన విజువల్ కూడా చూడడం జరిగింది. ఆ ఫోటో కనుక గమనించినట్లయితే ఆమె చాలా సాడ్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఆమె మొహంలో కళ అనేదే లేదు. పెళ్లి అనగానే ఒక పెళ్లి కళ వస్తుంది. అయితే ఆమె మొహంలో సంతోషం ఏ మాత్రం కూడా కనిపించడం లేదు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతం చేసిన పరిస్థితి. కేసుకు సంబంధించి ఇష్టం లేని వివాహమా లేకపోతే ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో చోటు చేసుకుంది.